కృష్ణం వందే జగద్గురుం. హాయ్ ఫ్రెండ్స్, డీకోడ్ భగవద్గీత ఛానల్ చాలా మీరు ఆదరిస్తున్నారు. మీ అందరికీ కృతజ్ఞతలు. భగవద్గీతని ప్రాథమికంగా ఈ ఛానల్లో మేము పరిచయం చేస్తున్నాము. భగవద్గీత ధ్యాన శ్లోకాలు ఎలా చదవాలి, అలాగే చాప్టర్ వైజ్ భగవద్గీతని తెలుగులో, ఇంగ్లీష్లో మేము రికార్డ్ చేసి ఉంచుతున్నాము. చాలామంది చూస్తున్నారు. భగవద్గీత ఎసెన్స్ ఆఫ్ ఆల్ ఉపనిషత్స్, అంటే వేదముల సారము ఉపనిషత్తుల్లో ఉంటే ఉపనిషత్తుల సారం అంతా కూడా భగవద్గీతలో పొందుపరిచారు. దీన్ని వ్యాస మహర్షి మహాభారతంలో నిక్షిప్తం చేశారు. అయితే ఫస్ట్ మీరు అసలు ఎంతమంది భగవద్గీత పుస్తకం మీ దగ్గర ఉంది? భగవద్గీత పుస్తకం తప్పకుండా మన దగ్గర ఉండాలి. అయితే మనకి డౌట్ ఏమొస్తుందంటే, భగవద్గీత పుస్తకం ఎవరు వ్రాసింది కొనాలి, ఏది చదవాలి అనేవి డౌట్స్ వస్తుంటాయి. అవి క్లారిఫై చేస్తాను. తెలుగులో ద బెస్ట్ బుక్ ఏంటంటే గీతా మకరందము, విద్యాప్రకాశానంద స్వామి గారు వ్రాసినటువంటి పుస్తకం అది. ప్రతి శ్లోకానికి సరళమైనటువంటి తెలుగులో వివరణ ఇవ్వబడింది. దీంట్లో సంస్కృత శ్లోకము తెలుగులో ఇవ్వబడింది. ప్రతి పదార్థము, దాని తాత్పర్యము, భావము చక్కగా విశదీకరించారన్నమాట. అది తెలుగులో మీరు ఇష్టపడేటటువంటి వాళ్ళు ఆ పుస్తకం తప్పకుండా చదవాలి. సుఖబ్రహ్మాశ్రమము కాళహస్తి వాళ్ళ చేత ప్రింట్ చేయబడింది. అది కొద్దిగా బల్కీగా ఉంటుంది పుస్తకం, కానీ ఇట్స్ ఏ మస్ట్ బుక్ ఇన్ అవర్ బుక్ షెల్ఫ్ అన్నమాట, ఎప్పుడైనా చదవడానికి కూడా. అసలు భగవద్గీతని గురించినటువంటి గొప్ప సందేశం ఎవరిచ్చారంటే మహాత్మా గాంధీ గారు ఇచ్చారు. నాకు కష్టాలు ఎదురైనప్పుడు, సంశయాలు నన్ను ఆవరించినప్పుడు, నా చుట్టూ ఎవరు సహాయం చేసేవాళ్ళు లేనప్పుడు నాకు భగవద్గీత ఎంతో సహాయం చేసింది అని చెప్పారు ఆయన. భగవద్గీతని రోజు ఆయన చదివేవారు, కార్యోన్ముఖులయ్యారు. కర్మయోగి గాంధీ గారు. ఆయన ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని అంటాం కదా ఆయన. సో ఈ భగవద్గీత యొక్క విశిష్టతని మనం తెలుసుకున్న తర్వాత ఏ పుస్తకం కొనాలి అనే దాని దగ్గర గీతా మకరందం కొనాలి అని చెప్పుకున్నాం. చిన్న బుక్స్ గీతా ప్రెస్ వాళ్ళు కూడా స్మాల్ బుక్స్ రిలీజ్ చేశారు. చాలా కాస్ట్ తక్కువ అవి. దాంట్లో కామెంటరీ ఉన్నవి ఉన్నాయి, లేదా ఓన్లీ 18 అధ్యాయాలు శ్లోకమాత్రంగానే ఉన్నటువంటివి ఉన్నాయి. కాబట్టి అది కూడా మనం కొనుక్కోవచ్చు. కానీ భాష అది సరళత అది కావాలనంటే మనకి విద్యాప్రకాశానంద స్వాముల వారి గీతామకరందమే బెస్ట్. ఇంగ్లీష్లో అయితే ది బెస్ట్ బుక్ ఏంటంటే స్వామి రంగనాథానందజీ మహారాజ్, రామకృష్ణ మఠం మిషన్ అధ్యక్షులుగా పనిచేశారు ఆయన. ఆయన సిరీస్ ఆఫ్ లెక్చర్స్ ఇక్కడ మన భగవద్గీత గురించి దోమల్గూడలో రామకృష్ణ మఠంలో ఆయన ఇచ్చారు. అవి ఇచ్చినటువంటివన్నీ కూడా చక్కగా స్క్రిప్ట్ తయారు చేసి పుస్తకంగా రిలీజ్ అయింది. దాని పేరు ది ఎస్సెన్స్ ఆఫ్ ద భగవద్గీత ఇన్ ది లైట్ ఆఫ్ మోడర్న్ థాట్ అండ్ నీడ్స్ అని 3 వాల్యూమ్స్లో ఉంటుంది ఈ బుక్. 3 వాల్యూమ్స్లో ఉంటుంది ఇది. రామకృష్ణ మఠం లైబ్రరీలో ఉంటుంది. తెచ్చి చదువుకోవడానికి, కొనుక్కోవాలంటే ఈ 3 వాల్యూమ్స్ కూడా వాళ్ళ బుక్ స్టాల్లో దొరుకుతాయి అన్నమాట. సరళమైనటువంటి ఇంగ్లీష్లో పాశ్చాత్య దేశాల వాళ్ళు, అంటే వేదాంతులు, సైంటిస్ట్స్, వాళ్ళందరూ ఇచ్చినటువంటి అభిప్రాయాలు, వాళ్ళ యొక్క పరిశోధనలకి భగవద్గీత ఎలా ఊతం ఇచ్చింది అనేటటువంటిది చక్కగా మనకి వెస్ట్రన్ పోయిట్స్ గురించి, ఆయన షేక్స్పియర్ గురించి, షెల్లీ గురించి, క్యాంటో గురించి, ఫిలాసఫర్స్ పోయిట్స్ వాళ్ళందరి గురించి కూడా దాంట్లో కొటేషన్స్ వాళ్ళని ఉదహరిస్తూ వాళ్ళకి భగవద్గీత ఎంత ప్రేరణ ఇచ్చింది అనేటటువంటిది చాలా ఉత్తేజభరితమైనటువంటి కామెంటరీ ఇచ్చారనమాట.
అది తప్పకుండా చదవచ్చు. ఇంగ్లీష్ ఇష్టపడేవాళ్ళు చాలామంది ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో చదువుతున్నారు కనుక ఇంగ్లీష్ ఇష్టపడతారు కనుక ఈ 3 వాల్యూమ్స్ ఇంట్లో పెట్టుకున్నట్టయితే చాప్టర్ వైజ్ దాని సమ్మరీ మనం తెలుసుకోవచ్చు. 2 భగవద్గీతని ఎలాగ చదవాలి? ఎవరైనా బోధించాలా? లేకపోతే మా అంతటా మేము చదవచ్చా? ఈ డౌట్స్ చాలామందికి ఉంటాయి. భగవద్గీత ఎవరైనా చదవచ్చు. స్త్రీలు చదవకూడదు, చిన్నపిల్లలు చదవకూడదు, బ్రహ్మచారులు చదవకూడదు, సన్యాసులే చదవాలి, గృహస్థులే చదవాలి, ఇట్లాగేమీ నియమం లేదండి. ఎవరైనా చదవచ్చు. శంకరాచార్యుల వారు ఆ విధంగా చెప్పారు. అయితే ఒక క్రమము దీన్ని అనుసరించి చదవాలన్నమాట. భగవద్గీత మీద మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ముందు ఎవరైనా ఉపన్యాసం ఇచ్చినటువంటిది, ప్రవచనకారులు చెప్పినటువంటివి మనం విన్నట్టయితే దాంట్లో ఉన్నటువంటి భావాలు మనం చదివినప్పుడు తొందరగా గ్రాస్ప్ చేయగలం. కాబట్టి మన డీకోడ్ భగవద్గీత ఛానల్లో చాప్టర్ వైజ్ ఉపన్యాసాలు ఉన్నాయి. అవి మీకు ఒక అవుట్లైన్ భగవద్గీతలోని చాప్టర్స్ మీద ఇస్తుంది. అవి చదివి మీరు అప్పుడప్పుడు భగవద్గీతను కనుక చదివినట్టయితే ఆ శ్లోకం చదివినప్పుడు వివరణ చాలా అద్భుతంగా మీ మనసుకి తాకుతుందన్నమాట. భగవద్గీత చదవడం చాలా కష్టమేం కాదు అది. ఎందుకంటే అనుష్టుప్ ఛందస్సులో రాశారు అది. అంటే ఆ ఛందస్సు చాలా సింపుల్ ఛందస్సు అనమాట. 32 అక్షరాలే ఉంటాయన్నమాట. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామక పాండవశ్చైవ కిమకుర్వత సంజయ. ఇది మొదటి శ్లోకం. దీంట్లో ఏంటంటే 2 లైన్స్ ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో 16 అక్షరాలు ఉంటాయి. చాలా సింపుల్ అనుష్టుప్ ఛందస్సు. తెలుగు వాళ్ళు భగవద్గీత చదవడం ఇంకా చాలా ఈజీ. ఎందుకనంటే తెలుగు భాష పుట్టిందే సంస్కృతంలోంచి కనుక చాలా మాటలు మనకి సంస్కృత మాటలతో చాలా దగ్గర సన్నిహిత సంబంధం కలిగి ఉంటుంది కనుక చదవడం చాలా ఈజీ అన్నమాట. సో ఎలా మొదలు పెట్టాలి అని అంటే దీనికి ఒక పద్ధతి ఉంది. అంటే మనం ఎలాగైతే మన యొక్క ఫోన్ ఓపెన్ చేయాలని అంటే ప్యాటర్న్ అడుగుతుంది, లేకపోతే ఓటీపీ అడుగుతుంది, అప్పుడే మనం ఫోన్లో ఎంటర్ కాగలం కదా. అట్లాగే భగవద్గీతలోకి ఎంటర్ కావాలి అని అంటే ఏం చేశారని అంటే శిష్టాచారం ఏంటంటే భగవద్గీత ధ్యాన శ్లోకాలు ఉంటాయి. ఆ ధ్యాన శ్లోకాలు 9 ఉంటాయి. అవి ఏమిటనంటే భగవద్గీత యొక్క విశిష్టతను గురించి, భగవద్గీత చెప్పినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ గురించి, భగవద్గీత చదివితే వచ్చేటటువంటి ఫలితాలను గురించి అవన్నీ ఉంటాయన్నమాట. వ్యాసులు వారిని స్తుతిస్తారు అందులో. ఓం నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే ఫుల్లార విందాయత పత్రనేత్ర ఏన త్వయా భారత తైల పూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప అని ఉంటుంది. అలాగే భగవద్గీత యొక్క గొప్పదనం చెప్తారు. అద్వైతామృత వర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబత్వాం అనుసంధామి భగవద్గీతే భవద్వేషిణీం. నేను మొత్తం ధ్యాన శ్లోకాలు చెప్పదలుచుకోలేదు. ఇస్ ఓన్లీ ఇంట్రొడక్షన్. మీ అందరిలో దీన్ని ఎంతూసియాజం క్రియేట్ చేయడానికి, ఒక ఉత్సుకతని, ఒక ప్రేరణని కలిగించడానికి ఊరికే కొన్ని నేను ఉదహరిస్తున్నాను. భగవద్గీత 700 శ్లోకాలు ఉన్నాయి దీంట్లో. ఈ భగవద్గీత 18 అధ్యాయాలుగా విభజింపబడింది. అంటే ఒక నాలెడ్జ్ని ఒక కాంపాక్ట్గా ఫేజ్ వైజ్ మనకి ఇచ్చారనమాట. దీంట్లో అంటే మనుషులు భగవంతుడిని అర్థం చేసుకోవడానికి కొంతమంది భక్తి మార్గాన్ని, కొంతమంది కర్మ మార్గాన్ని, కొంతమంది జ్ఞాన మార్గాన్ని ఎన్నుకుంటారు. కాబట్టి వాళ్ళకి ఎవరెవరి యొక్క యాటిట్యూడ్ని బట్టి, వాళ్ళ యొక్క ఇంక్లినేషన్ బట్టి, వాళ్ళ యొక్క లెవెల్ ఆఫ్ థింకింగ్ని బట్టి భగవద్గీతలో ఈ సబ్జెక్టు విస్తారంగా ఉందన్నమాట. భక్తి ఉంది, జ్ఞానం ఉంది, కర్మ ఉంది, ధ్యానం ఉంది, అన్నీ కలగలుపు పోసినటువంటిది ఇది. ఎవరికి కావాలంటే అది దొరుకుతుంది దీంట్లో. కాబట్టి ఇట్ ఈస్ ఏ కాంప్రహెన్సివ్ ఇంటిగ్రేటెడ్ నాలెడ్జ్ అనమాట. భగవద్గీత ఈజ్ మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్ అన్నారనమాట. స్వామి రంగనాథానందజీ మహారాజ్ ఏమన్నారంటే భగవద్గీత ఒక మనిషి చక్కగా ఎలా జీవించగలగాలో చెప్పేటటువంటి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి పుస్తకం ఇది చదవాలి అనేటటువంటిది.
ఈ 18 అధ్యాయాల్లో మొట్టమొదటి అధ్యాయం పేరు అర్జున విషాద యోగము, ఆఖరి అధ్యాయం పేరు మోక్ష సన్యాస యోగము. మనకు డౌట్ వస్తుందనంటే ఇది ఎవరికి చెప్పారు అనేటటువంటిది. ఇది ఎవరికి చెప్పారు అని అంటే, కురుక్షేత్ర యుద్ధములో కృష్ణుడు అర్జునుడికి చెప్పినట్టుగా ఉంది భగవద్గీత. కానీ దీన్ని వ్రాసినటువంటి ఆయన ఎవరు అని అంటే వ్యాస మహర్షి. ఆయన మహాభారతము ది గ్రేట్ ఎపిక్ పోయం అనమాట. దాంట్లో 1,25,000 శ్లోకాలు ఉన్నాయి. ఈ ప్లానెట్ మీద ఉన్నటువంటి ఎపిక్ పోయమ్స్లో, అంటే ఈ పురాణ సంబంధమైనటువంటి ఏదైతే లిటరేచర్ ఉందో ఏ లాంగ్వేజ్లో కూడా ఇంత విస్తారమైనటువంటి పుస్తకం లేదు. మహాభారతం. ఈ మహాభారతంలో భీష్మ పర్వంలో ఈ భగవద్గీత ఆయన ఉంచారనమాట. దీనికి శంకరాచార్యులు వారు దాన్ని బయటకు తీసి అది అలాగ ఉండిపోయింది కథలో భాగంగానే. కానీ ఇది ఆచరించాలి, మనుష్యులకి శ్రేయో మార్గాన్ని ప్రసాదించేటటువంటిది, అభ్యుదయాన్ని ప్రసాదించేటటువంటిది. దీన్ని ఊరికే ఒక కథల్లో ఉండిపోకుండా దీన్ని భగవద్గీతగా ఒక పుస్తకంగా దీన్ని తీసుకొచ్చి దానికి ఆయన భాష్యం, కామెంటరీ వ్రాశారనమాట. చాలా పుస్తకాలు ఉన్నాయి భగవద్గీత మీద. బాలగంగాధర్ తిలక్ గారు గీతా రహస్యము అని రాశారనమాట. అలాగే మనకి చాలామంది మహారాష్ట్రలో కూడా చాలామంది దీనికి భగవద్గీతకి వ్యాఖ్యానాలు రాశారు. కానీ అన్నిటిలోకి శంకర భగవత్పాదులు వారు రాసినటువంటి వ్యాఖ్యానం మిన్నా అని చెప్తారు. భగవద్గీత ఏం చెప్తుంది అని అంటే, మనిషి తను ప్రశాంతతను ఎలా పడేయవచ్చు, స్ట్రెస్ మేనేజ్మెంట్ గురైనటువంటి వాళ్ళు స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఎలా లీడ్ చేయవచ్చు, కోపాన్ని ఎలా తగ్గించుకోవచ్చు, ఎలాంటి ఆహారపు అలవాట్లను మనం అలవాటు చేసుకోవచ్చు. తర్వాత ఒక్కొక్కసారి జీవితంలో మనం ఒడిదొడుకులు వస్తుంటాయి, వాటిని తట్టుకునేటటువంటి సమత్వ భావాన్ని, ఈక్వానిమిటీ అంటారు కదా, సమతుల్యతని ఎలా పాటించాలి అనేటటువంటిది అది తెలుస్తుంది. అసలు నీ జీవిత లక్ష్యం ఏమిటి అనేటటువంటిది భగవద్గీత చెప్తుంది. తర్వాత పనులను చేసే విధానం, స్కిల్ ఎలాగ డెవలప్ చేసుకోవాలి, యోగ కర్మసు కౌశలం అనేటటువంటి మాట వస్తుంది. అది పనుల్ని నిర్మాణాత్మకముగా ప్రజలకి, సమాజానికి ఉపయోగపడేలాగా చేయడమే యోగము అని ఉంటుందన్నమాట. అందుకే మనకి ముస్సోరిలో ఉండేటటువంటి ఐఏఎస్ అకాడమీ వాళ్ళకి ఉండే లోగోలో యోగ కర్మసు కౌశలం అనేటటువంటిది పెడుతుంటారు. అంటే వాళ్ళందరూ కూడా అడ్మినిస్ట్రేషన్ జాగ్రత్తగా నిర్వహించడానికి భగవద్గీత చాలా ఊతాన్ని ఇస్తుంది, భగవద్గీతలో ఉండేటటువంటి సందేశం చాలా బాగా ఉపయోగపడుతుంది అని తెలియచేసేటటువంటిది. ఈ విధంగా భగవద్గీతను గురించి చాలా విషయాలు నా యొక్క ప్రసంగాల్లో మన ఛానల్లో ఉన్నాయి. మీరందరూ వాటిని వీక్షించి విని మీ అంతటా మీరు భగవద్గీతను చదివి దాంట్లో చెప్పినటువంటి విషయాలని ఆచరించాలి. అందుకే దీన్ని ఏమంటే భగవద్గీత ఏదో పురాణ కాలక్షేపంలాగా చదివి పుస్తకం పక్కన పెట్టేది కాదు. అది చదివిన తర్వాత ఆ భావాల్ని గ్రహించి దైనందిన జీవితంలో, డైలీ రొటీన్లో మనం ఎలాగ ఉపయోగించి ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఒక మనిషి ఒక చక్కగా ఒక ఏమంటారు దాన్ని అంటే హోలిస్టిక్ లైఫ్ అనమాట. అంటే అన్ని కోణాల్లో సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వ వికాస గ్రంథము ఏదనంటే భగవద్గీత అనమాట. అలాంటి భగవద్గీతని మీరు చాలామంది సబ్స్క్రైబ్ చేసి దాన్ని చేస్తున్నారు. మీ కామెంట్స్ కూడా పెట్టండి. ఇంకా దీన్ని విస్తారంగా తెలియచేయడానికి నేను నడుం కట్టుకున్నాను మీ అందరి సహకారంతో. ఇప్పుడు 1 minute సిరీస్ కూడా మేము రిలీజ్ చేస్తున్నాము, విజ్డమ్ షార్ట్స్ ఫ్రమ్ భగవద్గీత. 1 నిమిషంలో. ఇప్పుడు ఏంటంటే చాలామందికి 5 నిమిషాలు ఉంటే ఎవరు చూసే ఓపిక లేదు కనుక భగవద్గీతలోని ఎసెన్షియల్ మెసేజెస్ అన్నీ కూడా 60-70 సెకండ్స్లో మీకు వచ్చేలా కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. కాబట్టి మీరు ఇవి అన్నీ కూడా మీ సమయాన్ని కేటాయించి వీటిని లిజన్ చేసుకొని తర్వాత భగవద్గీతను చదివి దాంట్లో ఉండేటువంటి పూర్తి నాలెడ్జ్ని మీరు అసిమ్యులేట్ చేసుకోవాలని మీకు తెలియజేస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. కృష్ణం వందే జగద్గురుం.